స్వతంత్ర భారతదేశంలో బీసీలకు ఎప్పుడూ రాజ్యాధికారం దక్కలేదని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు చేపట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న రవీంద్ర భారతిలో బీసీల సమరభేరి మహాసభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి 26 బీసీ సంఘాలు, ఇతర సంఘాల నాయకులు, ఆల్ పార్టీ నాయకులు సమావేశమై ప్రసంగిస్తారని ఆర్ కృష్ణయ్య తెలిపారు. చూపుతూ ఈ కులాలను దోసుకుంటుంది. అయితే బీసీ కులాల్లో ఈరోజు నాయకత్వం పెరిగింది, చైతన్యం వచ్చింది. మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత మనం చదువుకునే హక్కు కోసం పోరాటం, హాస్టల్ పెట్టించుకున్నాం, స్కాలర్షిప్లు పెట్టించుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం, అనేక స్కీములు పెట్టించుకొని మన పిల్లలందరూ ఈరోజు చదువుతున్నాం. ఈరోజు మన పోరాటాల వల్ల అనేక మార్పులు సమాజంలో వస్తున్నాయి. ప్రభుత్వం దిగొచ్చి కులగణన చేపట్టింది. కులగణన తర్వాత జనాభా లెక్కలు తెచ్చిన తర్వాత రిజర్వేషన్లు పెంచుతాం. అప్పుడు మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలకు ఇంకా మరిన్ని అవకాశాలు వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైతే సైలెంట్ ఉండకుండా పోరాటాలు చేస్తామో అన్ని రంగాల్లో మన మాట మనకు వస్తాయి. ఇది పాలుల పంచాయతీ, శత్రువుల పంచాయతీ కాదు. కాబట్టి మన సోదరులందరూ, బీసీ సోదరులు ఒకరికొకరు చెప్పుకొని పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అందుకోసం మన బీసీలందరూ కూడా ఈ ఎక్కడ మీటింగ్ జరిగే 25న జరిగే మీటింగ్ కు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావాలి. ఇక్కడ